రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చేతపడి బొమ్మేరో. నీకు వండి పెట్టాలా ఏంటి? నువ్వు పెద్ద మహారాణివి మరి. లేదమ్మగారు, మీతో ఒక మాట మాట్లాడదామని వచ్చాను. ఏం మాట్లాడతావో చెప్పి తగలడు. అమ్మగారు, మీరు నన్ను ఎంత తిట్టినా ఎంత బాధ పెట్టినా నాకు బాధ కలగట్లేదు. ఎందుకంటే మా ఆశ్రమంలో ఇంతకంటే ఎక్కువగానే కష్టాలు బాధలు అనుభవించాను. నాకేం జరిగినా చెక్క బొమ్మ రూపంలో ఉన్న మా అమ్మతో గాని గుడిలో శివలింగంగా ఉన్న ఆ శివయ్యతో చెప్పుకుంటా. ఇప్పుడేమో సంధ్య అమ్మతో చెప్పుకుంటున్నా. ఎందుకు ఏంటో తెలియదు, సంధ్య అమ్మలో నాకు మా అమ్మ కనపడుతుంది. ఏయ్, అమ్మా గిమ్మ అన్నావంటే నేలకేసి కొడతాను. అసలు ఎవరే నువ్వు? ఏ కుటుంబంలో పుట్టావే? అమ్మా అమ్మా అని నా తల తినడం కోసం వచ్చావా? ఇదిగో, ఈ కుటుంబం అంతా నీ వైపు ఉన్నారు. నేనొక్కదాన్నే ఒంటరిదాన్ని అయిపోయాను. నేను వాళ్ళ కంటికి ఒక శత్రువులా కనపడుతున్నాను. అమ్మ మహాతల్లి, నువ్వే ఇక్కడ సంతోషంగా ఉండు. నేనే ఇల్లు వదిలేసి ఏ కాశీకో రామేశ్వరానికో పోయి నా చావు నేను చేస్తాను. మీ కాళ్ళు పెట్టుకుంటా అమ్మగారు, మీరు అలా మాట్లాడొద్దు. మీరంటే సంధ్య అమ్మకి ప్రాణం. నా వల్ల మీరు విడిపోవద్దు. మీరెప్పుడు కలిసి మెలిసి ఉండాలి, చాలా సంతోషంగా ఉండాలి. నిజంగా నువ్వు మా మంచి కోరుకునేదానివే అయితే, మేం కలిసి ఉండాలని కోరుకునేదానివే అయితే, గుట్టు చప్పుడు కాకుండా ఏ రాత్రికో ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపో. దిక్కులేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కంటారు. పైగా నువ్వే చెప్పావు కదా, చెక్క బొమ్మలో మీ అమ్మ కనపడుతుంది, శివలింగంలో శివయ్య కనపడుతున్నాడు అని. ఆ శివయ్య దగ్గరికే వెళ్ళు. లేదంటే ఆ చెక్క బొమ్మ పట్టుకుని ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళు. నీకు దొరక్క నా కొంపె దొరికిందా? నీ మీద ఎందుకు కోప్పడుతున్నానో ఇక్కడ ఎవ్వరికీ అర్థం కావట్లేదు కదా. ఇప్పుడు చెప్తున్నాను చూడు, నువ్వు ఉన్నంత కాలం నా మనవరాలు ఈ ఇంటికి రాదు. మా సంధ్య తన బిడ్డని ఈ ఇంటికి రానివ్వదు. ముందు నువ్వెక్కడి నుంచి వెళ్ళిపో. మా కుటుంబం సంతోషంగా ఉండాలంటే నీ దారి నువ్వు వెళ్ళు మహాతల్లి. భగవంతుడా, తెగిన గాలిపటంలా మిగిలిపోయాను. నాకు ఆధారం చూపించు తండ్రి. నా జీవితాన్ని ఒక ఒడ్డుకు చేర్చు స్వామి. శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర. ఇన్ని రోజులు అవుతున్నా కానీ తల్లి కూతుర్ని వేరు చేశానన్న బాధ వెంటాడుతూనే ఉంది. సంధ్య కూతుర్ని దూరం చేసిన పాపం నన్ను బాధిస్తూనే ఉంది మహాప్రభు. ఆ మాధవీలత ఎక్కడున్నా వింధ్యకి సంధ్యకి కనిపించేలా చెయ్యి తండ్రి. తన దగ్గరున్న సంధ్య కూతుర్ని సంధ్య దగ్గరికి చేర్చు స్వామి.